ఒక స్త్రీ 12 సంవత్సరాల పాటు గర్భాన్ని దాల్చి చనిపోయిన ఒక బిడ్డకు జన్మనిస్తుంది. కానీ తర్వాత ఏం జరిగింది? అలాగే బాల బాలికలకు అధిష్టాన దేవత ఎవరో మీకు తెలుసా? స్వయంభూ మనువుకు ప్రియవ్రతుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. అతను పెరిగి పెద్దవాడే వైరాగ్యాన్ని పొంది తనకు రాజ్యము వివాహము వద్దనుకొని తపస్సు చేసుకోవడానికి సిద్ధపడి వెళ్లిపోతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వివాహం చేసుకోమని ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రియవ్రతుడు మాలిని అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు. అయితే వారికి ఎన్నేళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో కశ్యప మహర్షిని ఆశ్రయిస్తారు. అప్పుడు కశ్యప మహర్షి ఒక యాగాన్ని చేసి యాగ ప్రసాదాన్ని ప్రియవ్రతుని భార్య అయిన మాలినికి తినిపించమని ఇస్తాడు. ఆ యాగ ప్రసాదాన్ని తిన్న మాలిని గర్భవతి అవుతుంది. కానీ ఆమె సాధారణ స్త్రీ వలె కాకుండా 12 ఏళ్ల పాటు గర్భాన్ని ధరిస్తుంది. అలా 12 ఏళ్ల తర్వాత ఆమె ప్రసవించగా బంగారు వర్ణంలో వెలిగిపోతూ సర్వాంగ సుందరంగా ఉన్న ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఆ బిడ్డ తల్లి గర్భంలోనే చనిపోయి మృత శిశువుగా పుడతాడు. యాగ ఫలంగా తాను 12 ఏళ్లు గర్భధారణ చేసి చివరికి ఇలా మృత శిశువుకు జన్మనివ్వాల్సి వచ్చిందని తీవ్రమైన దుఃఖంతో మాలిని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ చనిపోయిన బిడ్డను తీసుకుని బాధపడుతూ ఒంటరిగా శ్మశానానికి తీసుకుని వెళ్తాడు ప్రియవ్రతుడు. చనిపోయిన బిడ్డను చితిపైన ఉంచి దహనం చేయబోతున్న సమయంలో ఆకాశంలో ఒక బంగారు విమానం ప్రత్యక్షమై ఆగు అనే స్వరం వినిపిస్తుంది. ఆ విమానం నుండి ఒక దివ్య సౌందర్యవతైన స్త్రీ కిందకు దిగివచ్చి చితిపైన ఉంచిన బిడ్డను తన చేతిలోకి తీసుకుంటుంది. ఆమె చేతి స్పర్శ తగలగానే ఆ చనిపోయిన బిడ్డకు ప్రాణం వచ్చి అప్పుడే పుట్టిన పిల్లవాడిలాగా ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన ప్రియవ్రతుడు ఆశ్చర్యపోయి ఆ తల్లికి నమస్కరించి, అమ్మా మీరెవరు? చనిపోయిన నా బిడ్డను తిరిగి బ్రతికించారు. మీ రుణాన్ని తీర్చుకోలేనిది అని ప్రార్థించగా అప్పుడు ఆ దివ్య స్త్రీ అంటుంది, నేను బ్రహ్మదేవుని మానస పుత్రికను. నన్ను శివపుత్రుడైన సన్ముఖునికిచ్చి వివాహం చేశారు. దేవదానవ సంగ్రామంలో నేను ఒక సైన్యంగా మారి దేవతలకు సహాయం చేయడం వల్ల నన్ను దేవసేనాని అని కూడా అంటారు. ఆది పరాశక్తి 6వ అంశ అవడం వల్ల నన్ను షష్ఠీదేవి అని కూడా అంటారు అని చెప్పి ఆ బిడ్డతో సహా విమానాన్ని ఎక్కబోతున్న ఆ తల్లిని తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రియవ్రతుడు ఆ తల్లిని వేడుకుంటాడు. అప్పుడు ఆ షష్ఠీదేవి ఆ బిడ్డను ప్రియవ్రతుడికి ఇచ్చి నేను పిల్లలకు అధిష్టాన దేవతను అని చెప్పి ఆ బిడ్డను దీవించి అమ్మవారు అదృశ్యమవుతుంది. మనకు పుట్టిన బిడ్డలు సుఖంగా ఎటువంటి బాలరిష్టాలు లేకుండా జీవించేందుకు పురిటి సూతకం ఉన్నా కూడా ఆ తల్లిని పూజించవచ్చు. అలాగే పూజించాలి కూడా. షష్ఠీదేవి స్తోత్రంతో ఆ తల్లిని పూజించి మా బిడ్డను కాపాడే బాధ్యత నీదే తల్లి అని వేడుకుంటే ఆ బిడ్డ బాధ్యతను ఆ తల్లే స్వయంగా స్వీకరించి మన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.